ట్విషా శర్మ కూడా చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు, లైక్ ఒక మోడల్ ప్రొఫెషనల్ కూడా. అలాంటి ఆమె అంటే కొంచెం అంటే ఆవిడ మాటకి ఏమైనా విభేదించడం, ఎదురు చెప్పడం అలాంటి ఇప్పుడు ఇండిపెండెంట్ ఉమెన్ ఉంటారు, అమ్మాయిలందరూ ఇప్పుడు 10th క్లాస్ నుంచే మన మాట వినట్లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతున్నారు. డోంట్ డిస్టర్బ్ మీ. ఇప్పుడు పేరెంట్స్, నేను కొంతమందిని ఇప్పుడు కేసెస్ చేస్తున్నప్పుడు కొంతమంది పేరెంట్స్ వాళ్ళ టీనేజ్ డాటర్స్ ఆర్ సన్స్ డోర్ నాక్ చేసి వెళ్ళాలి, యూ హ్యావ్ నో పర్మిషన్ మమ్మీ, పర్మిషన్ అని చెప్పి అంటున్నారు, నవ్వుతూ చెప్తున్నారు. కానీ వీళ్ళు నవ్వుతూ చెప్తున్నారు, కానీ పిల్లలు చాలా ఇండిపెండెంట్ అయిపోయారు దాన్ని బట్టి. అంతకుముందు అంటే మా చిన్నప్పుడు అవన్నీ ప్రైవసీలు అవన్నీ ఏం లేవు, అందరి ముందు కూర్చొని చదువుకుంటూ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు తిరగాలన్నట్లు ఒక రూల్ ఉండే. ఇప్పుడు మనం పిల్లలకి అలా రూల్స్ పెట్టలేం కదా, వాళ్ళు ఇండిపెండెంట్గా అయిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఎడ్యుకేటెడ్ అమ్మాయి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అనుకుంటా, బిఫోర్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఆమె ఎంటర్ అయినట్టుంది, ఐటీ ప్రొఫెషనల్ అనుకుంటా. తర్వాత మోడలింగ్లోకి వచ్చినట్లుంది. అమ్మాయి డెఫినెట్గా ఇండిపెండెంట్ ఉంటుంది, కానీ ఎదిరించే విధంగా నాకు అనిపించలేదు. అమ్మాయి మెసేజెస్ పేరెంట్స్కి పంపించడము, డే టు డే ఏం జరుగుతున్నాయి అన్నీ అమ్మాయికి ముందే తెలుసు అనుకుంటా. వీళ్ళు ఏమన్నా చేస్తారేమో, హామ్ చేస్తారేమో నన్ను అని భయపడినట్లుంది. ఇవన్నీ మెసేజెస్ షేర్ చేయడము పేరెంట్స్కి, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా జరిగింది ఇంట్లో అని చెప్పి. అంటే అమ్మాయి డెసిషన్ తీసుకోలేకపోయింది అనుకుంటా. ఆ సంసారంలోంచి బయటకు రావడానికి, లేకపోతే దూరంగా ఉండడానికి, పేరెంట్స్ దగ్గర వెళ్ళి బ్రతకడానికి భయపడినట్లుంది. సమాజం గురించి కూడా ఎక్కువ భయపడి ఉంటుంది, యాజ్ యూజువల్ ఎనీ అదర్ గర్ల్, మ్యారీడ్ గర్ల్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయి ఏదైనా సమస్యలు చెప్తే కొన్ని రోజులు వెయిట్ చేయి, సర్దుకుంటాయి సమస్యలు అని అన్నారంట. అందరి పేరెంట్స్ అలాగే చెప్తారు, అందరి పేరెంట్స్ అలాగే చెప్తారు. జనరల్లీ మార్పు కూడా వస్తుంది, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు సర్దుకుంటారు కూడా కొంతమంది, అందరు కాదు, నార్మల్ ఉన్నోళ్ళు. వీళ్ళు అబ్నార్మల్ ఉన్నారు, ఈ తల్లి కొడుకు ఇద్దరు. ఆ అమ్మాయి జీవితం వేస్ట్ అయిపోయింది, అనవసరంగా ఇలా చనిపోవాల్సి వచ్చింది. అమ్మాయి ఎంత బాధతో, నెగిటివ్ థాట్స్తో ఉండుంటే, ఎంత కష్టంలో ఉండుంటే ఆ డెసిషన్ తీసుకొని ఉంటుంది. ఒక ఎడ్యుకేటెడ్ లేడీ, ఫైనాన్షియల్లీ కూడా అమ్మాయి ఇండిపెండెంటే ఉండుంటుంది. వాళ్ళు ఈ అమ్మాయి కంటే ఒక స్టెప్ హెడ్ ఉన్నట్లున్నారు, కొంచెం రిచ్ ఏమో. వాళ్ళు మంచి ఫ్యామిలీలో అమ్మాయిని ఇస్తున్నాం కదా అని ఆనందంతో పెళ్లి చేసినట్టున్నారు పేరెంట్స్. రీసెంట్లీ 20 lakhs ట్రాన్స్ఫర్ చేశాను కూడాను, వాళ్ళు డౌరీ డిమాండ్ చేస్తుంటేనే ఆ ఫాదర్ బాధపడుతూ చెప్తూ ఉన్నారు. మరి ఇది ఏమవుతుందో చూద్దాం, వెయిట్ చేద్దాం.